ఆకాష్ దీప్ కి ఇంకో ఛాన్స్ లేదు. ఆకాష్ కి 18 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. అదే సంవత్సరం వాళ్ళ అన్న కూడా చనిపోయాడు. అమ్మ, ఇద్దరు సిస్టర్ల బాధ్యత ఆకాష్ మీద పడింది. ఈ బాధలో ఆకాష్ వాళ్ళ మదర్ కూడా రోగాన మంచాన పడ్డారు. కుటుంబ బాధ్యత మొత్తం ఆకాష్ మీద పడింది. ఇదంతా చాలదు అన్నట్టుగా రీసెంట్ గా వాళ్ళ సిస్టర్ కి క్యాన్సర్ కూడా డిటెక్ట్ అయింది. ఇన్ని సమస్యల మధ్య ఇంత హార్డ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా క్రికెట్ మీద తనకున్న ప్యాషన్ ని ఆకాష్ ఎప్పటికీ వదలలేదు. ఏదో ఒకటి చేయడం కన్నా తనకు వచ్చిన పనినే, నచ్చిన పనినే చేయాలనుకున్నాడు. ఇంకో ఛాన్స్ తీసుకోలేదు. ఆ సిచ్యువేషన్ లో క్రికెట్ తనకు డూ ఆర్ డై అయింది. కుటుంబాన్ని పోషించాలంటే క్రికెట్ లో రాణించడం ఒక్కటే మార్గంగా కనిపించింది. ఇదే పట్టుదలతో క్రికెట్ లో ఎదగడం కష్టమన్న వందలాది మందికి జవాబిస్తూ బీహార్ నుండి బర్మింగ్హామ్ వరకు తన పేరు మార్మోగేలా చేశాడు. 100 సంవత్సరాల తర్వాత ఇండియా ఇంగ్లీష్ గడ్డ మీద బర్మింగ్హామ్ లో టెస్ట్ గెలిచేలా ప్రధాన పాత్ర పోషించాడు. ఈ గెలుపుని క్యాన్సర్ తో పోరాడుతున్న తన సిస్టర్ కి అంకితం ఇచ్చాడు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంతమంది ఎన్ని రకాలుగా సూటిపోటి మాటలతో మిమ్మల్ని నిరాశపరిచినా గివప్ చేయకుండా, మరో ఛాన్స్ తీసుకోకుండా ఒక్కదాని మీదే ఫోకస్ చేయండి. ఆకాష్ దీప్ లాగా ఏదో ఒక రోజు మీ సక్సెస్ కూడా జనాలతో చప్పట్లు కొట్టించుకుంటుంది.